హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం కుష్కా రైస్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి, 200 గ్రామ్స్. ఇక్కడ జాజికాయ కూడా తీసుకున్నానండి, ఇది చిన్న ముక్కగా తీసుకున్నానండి. ముందుగానే మసాలా దినుసులు ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ రైస్ తీసుకున్నానండి. దానికి తగ్గట్టు 2 ఇలాచి, 2 చెక్క, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్, స్టోన్ ఫ్లవర్, మరాఠీ మొగ్గ, లవంగాలు, మిరియాలు 10, బిర్యానీ ఆకు తీసుకున్నానండి, జాపత్రి 2 తీసుకున్నానండి. ఇవి అన్నీ ముందుగానే ఒక ప్లేట్లో తీసుకుంటే మనకి వేసుకోవడం ఈజీగా ఉంటుందండి. డైరెక్ట్గా డబ్బాల్లో వేసుకోవడం వల్ల ఎక్కువ తక్కువ వేస్తాం, అప్పుడు అక్కడ అది టేస్ట్ మారిపోతుందండి. ఇక్కడ నేను ఈ రైస్కు తగ్గట్టు 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు, 1 ఆనియన్ తీసుకున్నానండి, పుదీనా కొత్తిమీర తీసుకున్నానండి. వీటన్నిటిని కడిగి పెట్టుకున్నానండి. ఇవి పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి, సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి, ఇది రైస్ కుక్కర్లో చేసేదండి. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి, ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వాడుతున్నానండి. ఇది వేడయ్యాక సోంపు 1 టీ స్పూన్ వేయాలండి, అలాగే జీలకర్ర టీ స్పూన్ వేయాలండి. ఇది సోంపు జీలకర్ర అన్నది ఖచ్చితంగా వేయాలండి, దీన్ని స్కిప్ చేయకూడదండి. స్కిప్ చేస్తే ఈ రైస్ యొక్క టేస్ట్ మారిపోతుందండి. ఇది కొంచెం వేగాక మసాలా దినుసులన్నీ వేసానండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలండి వీటిని. తర్వాత ఆనియన్స్ కూడా వేసానండి. ఆనియన్స్ కొంచెం వేగాక లైట్ రెడ్డిష్ రంగులోకి రావాలండి. అలా వచ్చాక మిగతా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటా, పుదీనా, కొత్తిమీర అన్నీ వేయాలండి. ఇక్కడ టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చికి ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకొని వేగాక ఈ ముక్కలైనా వేసుకోవచ్చండి. ఇవి వేసాకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చండి, ఎలానైనా వేసుకోవచ్చండి, అది మన ఇష్టం అండి. నేను ఇక్కడ తర్వాత వేసానండి అల్లం వెల్లుల్లి పేస్టు. తర్వాత పసుపు, ఉప్పు కూడా వేసి కలిపానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాక కొంచెం సేపు ఇక్కడ వేగనివ్వాలండి. ఇక్కడ నాది స్టీల్ రైస్ కుక్కర్, పప్పు కుక్కర్ కాబట్టి కొంచెం అడుగుంటుందండి ఇది. ఇక్కడ నేను గరం మసాలా క్యాచ్ వాళ్ళది వాడుతున్నానండి. ఇది 1/2 టీ స్పూన్ వేయాలండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేయాలండి. ఇది ఏది ఎంత అన్నది మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా లేకపోతే నేను డిస్క్రిప్షన్లో అన్నీ క్లియర్గా అక్కడ మెన్షన్ చేస్తానండి. ఇవన్నీ వేగాక కర్డ్ కూడా, పెరుగు కూడా, సాల్ట్, పెరుగు, కర్డ్ నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. ఈ బియ్యాన్ని ముందుగానే నానబెట్టుకోవాల్సిన పని లేదండి, డైరెక్ట్గా కడిగి వేసుకోవడమేనండి. ఇక్కడ బియ్యం ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో నేను నీళ్ళు కూడా తీసుకున్నానండి. నేను ఇక్కడ 1 కప్పు రైస్ అంటే 200 గ్రామ్స్ రైస్ ఉంటాయండి అవి. దానికి 2
వాటర్ పోసానండి. ఇక్కడ ఎవరి రైస్కి తగ్గట్టు వాళ్ళు నీళ్ళు పోసుకోవాలండి, వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఇవి అన్నీ వేసాక ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలండి. తర్వాత 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేసాక ఇక్కడ కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత దీన్ని కింద నుంచి పైకి ఒకసారి కలపాలండి. అంతేనండి, వేడి కుష్కా రైస్ రెడీ అయిందండి. టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో కామెంట్